ఉండాలి, నీకు శరం ఉండాలి. రేవంత్ రెడ్డి నువ్వు ఒక మనిషి, వాళ్ళకి అర్థమైతలేదు. పుట్టులు లేసి అన్నం తింటున్నావా, గట్టి తింటున్నావా తెలుస్తలేదు. ఎవరి త్యాగం మీద ఎవరు ఇల్లు వాకిలు మొత్తం వదిలి కల్మ పట్టుకొని కడుపులో తలకాయటి కాళ్ళు మొక్కి పెద్ద మనుషులను పట్టుకొని ఓట్లేయించి నిన్ను అధికారంలో తీసుకొచ్చి కూర్చోబెట్టావో ఈ కుట్టేనైనా శరము నాదే నాకు అర్థమైతలేదు. ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడవా వీళ్ళది? ఇంత అన్యాయం, ఇంత మోసం ఉంటుందా? ఎక్కడ అరే ప్రజాప్రభుత్వం మాట్లాడితే ప్రజాప్రభుత్వం సర్పంచ్ బిల్లు వస్తలేరా నాయన అని చెప్పి ఆడిపోతే వాళ్ళని గిప్ప గుత్తులు మన నేను పోతే చూస్తే ప్రజాభవన్ ముంగడ అప్లికేషన్లు తీసుకుపోతే అప్పటికి 10 సార్లు అప్లికేషన్లు ఇచ్చారు. చేత కాకుంటే రిజైన్ చేయి, ఇంట్లో కూర్చో. నువ్వు ఒక్కడి కూడా చక్కగా చేయలే. ఆ చుట్టుపక్కల వీళ్ళందరూ మేధావులు కాదు, చెత్త నా కొడుకులు. మొన్నటిదాకా మాట్లాడిన వాళ్ళు, ప్రజల పక్షాన వాళ్ళు, ఇంకొకసారి వాళ్ళని మేధావులుగా నాకండి. వాళ్ళని పేర్లు తీసే మేధావులుగా దరిద్రులు. తెలంగాణకు ఒక దరిద్రము, ఒక చీడ పురుగులు లెక్క తెలంగాణకు పడిన చెదలు వాళ్ళు. ఒక్కడు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడతలేడు. ఇంతమంది కడుపు కాలుతున్నది, చచ్చిపోయే శవాలు మోయలేక ఇంకెన్ని రోజులు మోయాలరా భయ్? తెలంగాణ అంటే తెలవనోడు, తెలంగాణ అననోడు ముఖ్యమంత్రి అయితే గిట్లనే ఉంటది.